రెండవ మనసు ఏంటో తెలుసా? అంధకారమైనటువంటి మనసు. ఏ మనసు అండి? అంధకారం అంటే చీకటి సంబంధమైన మనసు. చీకటి అంటే డార్క్నెస్ కాదండి, పాప సంబంధమైనటువంటి మనస్సు. పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు క్రియలు ఇవన్నీ కూడా అపవాదికి సంబంధించినటువంటివి. అపవాదికి వాని దూతలకు కటిక చీకటి బిలములో వేయబడతారు కదా. సో ఇప్పుడు చీకటి సంబంధులంతా ఎక్కడ ఉంటారు? చీకటిలోనే ఉంటారు. మీకు తెలుసా, చెరసాలలో వేయబడినటువంటి వాడికి ఫ్యాన్లు వేసి, లైట్లు వేసి, ఏసీలు ఫిట్ చేయాలండి. ఎక్కడ ఉండాలి వాడు? చీకటిలో ఉండాలి. ఇప్పుడంటే మనకి ఇన్ని ఫెసిలిటీస్ వచ్చాయి. ఒకసారి మన చరిత్రను కనుక గమనించగలిగితే, ఆ గదిలో, ఆ చెరసాలలో వాళ్ళు బందీలుగా ఉన్నప్పుడు వారికి లోపల లైట్స్ ఉండేవి కావాలి. ఆకాశంలో వారు ఎక్కడైతే ఆ ఒక స్థావరంలో లేదా ఒక గుట్టలో లేదా ఒక కొండలో తొలిచివేయబడి ఉంటారో అక్కడ చిన్న ఒక అంటే ఏమైనా 2 ఛానల్ కూడా ఉండదు ఆ స్పేస్. అంతటి స్థలాన్ని వదిలిపెట్టేవాడు. దేనికంటే అందులో నుంచి వెలుతురు, గాలి రావడానికి. మీరు ఎప్పుడైనా గోల్కొండకు వెళ్తే చూడండి, అక్కడ రామదాసుని అరెస్ట్ చేసినటువంటి అది ఉంటుంది చెరసాల. ఇప్పుడు నేను సార్ హైదరాబాద్ వెళ్తే చూడండి, అక్కడ నేను చూసినటువంటి ఆ ప్రాంతంలో నాకు మా బావగారు చూపించారు. అక్కడ ఇందులో నుంచి చూడు అన్నాడు. అందులో నుంచి చూస్తే ఏం కనబడతలేదు, చిన్న హోల్ ఉంది. మళ్ళీ కిందికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఒక ద్వారం ఉంది. ఆ ద్వారంలోకి వెళ్తే గానీ ఆ లోపల ఇంత హాలు, ఇంచుమించుగా ఇలాంటి ఒక గుహ అది. సో నీవు చీకటి సంబంధమైన కార్యాలు చేస్తే ఎక్కడ వేయబడతావు? చీకటి బిలములో వేయబడతావు. అదే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు నీలో ఉందనుకో, అప్పుడు నువ్వు అందరినీ ప్రేమించగలుగుతావు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు అనగా దీన మనస్సు. ఆ మనస్సు ఏం చేసిందో చూడండి, ఇప్పుడు చూద్దాం. ఆ మనస్సు ఎలా సహాయపడిందో, ఏం చేసిందో చూద్దాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఫిలిప్పి 2:5. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి. యేసుక్రీస్తు ఎవరట? దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకునేను. ఎంత రిక్తునిగా చేసుకున్నాడంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఫోటోలకు ఫోజులు ఇచ్చి అంత రిక్తులుగా చేసుకోవడం కాదండి. ఈ మధ్య కొంతమంది నాయకులు లేదా కొంతమంది సెలబ్రిటీలు మేము కూడా మానవులని, మేము కూడా మానవత్వం కలిగినటువంటి వారిని, మాకు కూడా మనస్సు ఉంది అని చెప్పుకోవడానికి ఏం చేస్తున్నారట? ఏదో ప్రజలకు మంచి కార్యక్రమాలు చేసినట్టు, సమాజాన్ని ఏదో ఉద్ధరించినట్టు ఫోటోలకు 2 ఫోజులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెట్టు నాటుతాడండి ఫోటో కొరకు, ఒక తట్ట ఎత్తుతాడండి ఫోటో కొరకు, రోడ్డు మీద చీపిరి మట్టి ఊడుస్తాడండి ఫోటో కొరకు. ఒక్క రోజు చేయమని చెప్పండి, పని వాడు చేస్తాడేమో. మనుషుల పోలికగా పుట్టి అదే పెద్ద త్యాగం. దాసుని స్వరూపం ధరించుకోవడము అది 2వ త్యాగం. తనను తాను వ్యక్తునిగా చేసుకోవడము 3వ త్యాగం. అంటే ఒక అప్పర్ స్టేజ్లో ఉన్నటువంటి, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కిందికి రావడం అనేది చాలా గొప్ప విషయం. అది కొంతమందికే ఇది సాధ్యం. అది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఉంటేనే సాధ్యం. అహంకారమైన మనసు ఉంటే కాదు, అంధకార మనసు ఉంటే కాదు. అది క్రీస్తునకు కలిగిన మనస్సు నువ్వు కలిగి ఉంటే కనుక తప్పకుండా నీవు దీన మనస్సును కలిగి ఉంటావు. క్రీస్తు యేసు మనసు ఏంటి చెప్పండి? దీన మనస్సు. మనుషుల పోలిక కాబట్టి దాసుల స్వరూపం తలుచుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి, ఆయన స్వరూపం ఏంటండి? దేవుని స్వరూపం ఏంటండి? ఆత్మస్వరూపి. ఆయన దేవుడు ఏ స్వరూపం అండి? ఆత్మస్వరూపము. కానీ ఏ స్వరూపంలో కనపడ్డాడు?
ఆయన మనుష్యుడిగా కనబడి మనుషుని పోలికగా పుట్టి ఇక్కడ ఏమంటే ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందునంతగా, ఎంత మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. దీన మనస్సును కలిగి ఉండాలంటే ఇప్పుడు నీలో ఏముండాలి తెలుసా? తగ్గించుకునేటువంటి స్వభావం ఉండాలి. మనం తగ్గుతామా? ఎక్కడైనా తగ్గుతామా? నేను ఎందుకు తగ్గాలి? నేను ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? నన్ను ఒక మాట అంటే నేను ఎన్ని మాటలంట? 10 మాటలంట. నన్ను ఒక్కసారి నువ్వు దొంగ అంటే నేను 100 సార్లు దొంగ అంట. ఇక మనోడు అంటున్నాడు, అర్థమైందా? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు లేకుంటే ఆటోమేటిక్ గా తగ్గుతావు నువ్వు. ఓర్పు నీ జీవితానికి గెలుపు, సహనము నిన్ను గెలిపిస్తుందండి. దీన మనస్సు అనేది నీకు బహుమానాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు నీ దీనత్వం నిన్ను బాధ పెడుతుండొచ్చేమో. నేను అదే చెప్పబోతున్నా. యేసు ప్రభుకి యుద్ధం చేయడం చేతగాక కాదండి. యేసు ప్రభు దగ్గర సైన్యం లేక కాదు. యేసు ప్రభుకి బలం లేక కాదు. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత శోధనలు ఎదుర్కొన్నా ఆయన సాత్వికంతో ఉన్నాడండి. ఎలా ఉన్నాడు? నెమ్మదిగా ఉన్నాడు. అయితే మనల్ని ఏమంటారు తెలుసా మనుషులు? నీకు చేత కాదురా. కొన్నిసార్లు భార్యలు భర్తల్ని రెచ్చగొడతారు. నీకు చేత కాదా? వాళ్ళు అలా మాట్లాడుతుంటే పోయి పంచాయతీ ఏమైంది? ఏమొస్తుందమ్మా పంచాయతీ చేస్తే? పడితే 4 దెబ్బలు పడతాయి మనకు, లేదా వానికి 2 దెబ్బలు పడతాయి. అంతేనా? అంతకుముందు ఏమన్నా? నేను ఈరోజు మీ అందరికి ఇచ్చే సలహా ఏంటంటే, సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో ఎలా ఉండాలట? సమాధానంగా ఉండడానికి ప్రయత్నించు. మనుషులు నీ మీద కుట్రలు పన్నుతూనే ఉంటారు. నిన్ను చంపడానికి, నిన్ను హింసించడానికి, నిన్ను దూషించడానికి, నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతూనే ఉంటారు. బీ పేషెన్స్, ఓపికగా ఉండు, నెమ్మదిగా ఉండు, సాత్వికముగా ఉండు, దీన మనస్సు కలిగి ఉండు. ఒకరోజు నీ కొరకు చేయబడిన 50 మూరల ఉరికొయ్య ఎవడెక్తాడు? హామాను ఎక్కినట్లుగా నీ మీద తిరుగుబాటు చేసి, నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికి నిన్ను హింసించడానికి ప్రయత్నం చేసిన వారే ఆ ఉరికొయ్య మీద వేలాడ తీయబడతారు. మొర్దెకై కొరకు చేయబడిన ఉరికొయ్య మీద ఎవరెక్కారండి? హామాను ఎక్కాడు. నీవు దీన మనసు కలిగి ఉంటే కొద్ది రోజులు శ్రమపరచబడతావేమో, కానీ చివరికి విజయం ఎవరిదండి? నీదే. యేసు క్రీస్తునకు కలిగిన మనస్సు మీరు ధరించుకోండి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో పేతురు గారు ఒక మాట చెప్తున్నారు. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి, మీరందరూ ఎదుటి వారి ఎడల, ఎవరి ఎడల? ఎదుటి వారి ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకోండి. ఏ మనస్సు అండి ఇది? దీన మనస్సు అను వస్త్రము. మనకు తెలిసిన వస్త్రాలు ఏంటి? పట్టు వస్త్రాలు, కాటన్ వస్త్రాలు, ఏమండి? సీనాయి వస్త్రాలు ఆడండి మన కాడ. అర్థం కాలే. షీనారు వస్త్రాలా? ఓకే ఓకే, షీనారు వస్త్రాలు మనకు లేవులే. సో మనకు తెలిసినవి కొన్ని వస్త్రాలే. అయితే ప్రియులారా, స్త్రీల గురించి ఇంకో మంచి మాట ఉందండి. స్త్రీలు ధరించుకోవాల్సినటువంటి వస్త్రాలు కూడా కొన్ని ఉన్నాయి.
అది కూడా చెప్తాను నేను. మనుషులందరూ మాత్రం ధరించుకోవాల్సినటువంటి వస్త్రం ఏంటంట? దీన దీన మనస్సు అనేటువంటి వస్త్రం. ఏ మనస్సు ఇది? దీన మనస్సు అనేటువంటి వస్త్రం. మనస్సు చదువుతారా అదే మాట? మనసు చదువుతారా? పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. ఇక స్త్రీలకు చెప్తున్నాడు. ఇదే పేతురు గారు 3వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే. అంటే స్వపురుషులు అనే మాటకు అర్థం ఏంటండి? ఎవరు? హస్బెండ్స్ కదా. హస్బెండ్సా? భర్తలు అనే మాట అక్కడ వాడబడింది. అంటే ఒక భార్యకు ఎంతమంది భర్తలు? ఒక రాధా ఇద్దరు కృష్ణులు విన్నారా? అలా కాదు కదా. ఒక భార్యకు ఒకటే భర్త ఉండాలి, ఒక భర్తకు ఒకే భార్య ఉండాలి. అందుకే స్త్రీలారా మీ సొంత పురుషులకు మీరేమై ఉండాలా? లోబడి ఉండుడి, అందువలన వారిలో అనగా మీ భర్తలలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. ఒకవేళ నీ భర్త తాగిపోతానుకో, వచ్చినప్పుడు నాకు కూడా ఒకరు తీసుకురా, ఇద్దరు కలిసి తాగుతామంటే లెవెల్ అయిపోయిందిగా, గొడవ లేదుగా. అలా వద్దు, నువ్వు రోజు తాగొస్తున్నావు కాబట్టి నేను మనశ్శాంతిగా ఉండనియ్యాను, నీతో ఎప్పుడు గొడవ పెట్టుకుంటా. గయ్యాలితో కోరు ఎలా ఉంటుందట అంటే, ముసురు దినమున ఎడతెగక కారు వర్షం వలె ఉంటుందట. ముసురు పడుతుంటే హ్యాపీగా ఉంటుందా మనకు? చికాకులు వేస్తుంది. అందుకే భార్యలారా మీ భర్తలను ఫస్ట్ ప్రేమించడం నేర్చుకోండి. అలాగే మీ ప్రవర్తనను బట్టి వారు మారేటట్టుగా చూసుకోండి. మీ ప్రవర్తనను బట్టి మంచిగున్నోడు తాగుపోతావేటట్టు మార్చుకోకండి. మీ ప్రవర్తనను బట్టి భయభక్తులతో ఉన్నోడు బరి తెగించేటట్టుగా మార్చుకోకండి. అందుకే చెప్తున్నాడు, భార్యలారా మీ మంచి ప్రవర్తనను బట్టి ఒకవేళ మీ భర్తలకు దేవుడి మీద అవిశ్వాసం ఉన్నట్లయితే వారు మీ విశ్వాసం వల్ల మార్చబడతారు. కిందికి వచ్చినాక 3వ వచనం నుంచి, జడలు అల్లుకొనుటయు, బంగారు నగరు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. అంటే బంగారం పెట్టుకోవద్దు, జడలు వేసుకోవద్దు, కాస్ట్లీ బట్టలు వేసుకోవద్దు అన్న ఉద్దేశం. పేతురు యొక్క ఉద్దేశం ఏంటి? ఎంతసేపు అందరూ పౌలు మీద పడి ఏడుస్తారు. పౌలు తిమోతికి రాసినప్పుడు ఇట్లా అన్నాడు, తిమోతికి రాశాడు. ఇక్కడ రాసింది పేతురు కూడా. అటు పౌలు చెప్పినా ఇటు పేతురు చెప్పిన దానికి ఒక కారణం ఉంది. జడలతోనైనను అనే మాటకు అర్థం ఏంటి? సవరాలు జడేసుకోవద్దా? పిచ్చి పిచ్చి జడలంటే అలా కాదు. జడలు అల్లుకొనుట అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? మీరు ఈ నీగ్రోస్ చూసారా మీరు ఎప్పుడైనా? వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా వాళ్ళలో కొంతమందిని చూస్తే మొత్తం జడలన్నీ అల్లికలు కలిగి ఉంటాయి. ఏదో ఒకటి రెండు మనమైతే ముప్పేట వేస్తాం కదా జడ, లేదా 2 జడలు వేస్తాం. మహా అయితే ఇంకేదో కొద్దిగా సింపుల్గా అయిపోయే జడలు వేస్తారు. ఈ జడలు అల్లుకొనుట అనేది టైం వేస్ట్ పని. మొట్టమొదట నేను దానికి పెట్టిన పేరు పెసరకాయ జుట్టు అని పెడతా. క్రికెట్ ఆడేటువంటి క్రికెటర్స్లో కొంతమంది మీరు చూస్తుంటారో లేదో, వాళ్ళ జుట్లన్నీ అల్లి ఉంటాయి.
అదంతా టైం వేస్ట్ ప్రాసెస్. ఈ మధ్య కొంతమంది స్త్రీలు ఆరాధనకు రావడానికి కంటే ముందు ఎక్కడికి వెళ్తున్నారు? డెంటింగ్ షాప్కి వెళ్తున్నారు. డెంటింగ్ షాప్కి వెళ్ళి అక్కడ సొట్టలన్నీ సెట్ చేయించుకొని పైన మక్కు పెట్టి మక్కుతో అంతా సెట్ చేసి, అవునా, తర్వాత దానిపైన మళ్ళీ పాలిష్ కొట్టి ఇదంతా చేసుకొని వస్తున్నారు. అక్కడ ఏం వేస్ట్ అవుతుంది? టైం వేస్ట్ అవుతుంది. క్రీస్తు శకము 1వ శతాబ్దంలోనే చెప్పాడు, స్త్రీలారా మీ అలంకరణ ఎలా ఉండాలంటే సమయాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా ఉండాలి తప్ప సమయాన్ని దుర్వినియోగపరుచుకునే విధంగా ఉండకూడదు. 10 గంటలకు దేవుణ్ణి ఆరాధించడానికి ఆరాధన మందిరానికి రమ్మంటే మనం ఆమెన్ అనే టైంకి పోతాం. ఎక్కడ లేట్ అవుతుంది? సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడాన్ని బట్టి లేట్ అవుతుంది. మీకు ఒక సంగతి చెప్పి నేను ముందుకు వెళ్తా. మన పితరులు లేదా మన తండ్రులు, తాతలు, ముత్తాతలు ఎవరైనా కానివ్వండి, వాళ్ళు ఎన్ని గంటలకు లేచేవారండి? వాళ్ళని ఎవరు లేపేవాళ్ళు? అలారం మోగేదా? కోడి కొక్కులోకో అనగానే వీళ్ళు లేచేవారు. అది ఎన్ని గంటలకు? టైం బాగలేక కోడి 2 గంటల కొక్కరోకన్నా వీళ్ళు లేచేవాళ్ళు, 3 గంటలకు అది కొక్కరోకన్నా లేచేవాళ్ళు, 4 గంటల కొక్కరోకన్నా లేచేవాళ్ళు. అంటే కోడితో పాటే వీళ్ళు లేచేవారు. అలా లేవడం ద్వారా సమయం ఎంత మిగిలేదో తెలుసా? 5 గంటలకు పొయ్యి ముట్టించి 6 గంటలకల్లా వంట కంప్లీట్ చేసుకొని 7-7:30 కల్లా డ్యూటీలో పోయేటప్పుడు డ్యూటీలు, కూలీ పోయేటప్పుడు కూలీ పనులకు, స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులు స్కూల్కి వెళ్ళిపోయేవారు. ఇప్పుడంటే ఇంటి ముందుకు బస్సు వస్తుంది, ఆటో వస్తుంది, ఇంట్లో 4 కార్లు ఉంటున్నాయి, 4 డ్రైవర్లు ఉంటున్నారు. అప్పుడు ఎలా వెళ్ళేవారంటే పాఠశాలకు వెళ్ళాలంటే ఒక గ్రామము నుండి టౌన్కి నడుచుకుంటూ వెళ్ళేవారు. ఎన్ని గంటలకు లేస్తే పనులు అయినాయి? లంచ్ బాక్స్ నేను పంపిస్తూ అనే పరిస్థితులు లేవు. వెళ్ళేటప్పుడే ముందటి రోజే అన్నము, కూర అన్ని ప్రిపేర్ చేసుకొని అది పాడవకుండా కళ్యాణము ఏదో వండుకొని 2-3 రోజులు అన్నం పాడవకుండా ఉండేటువంటి విధానంలో వెనకటి వాళ్ళు జీవనం కొనసాగించారు. ఈరోజు అలా ఉందా? 10 గంటలకు ఆరాధన అంటే 9:40 దాకా స్నానాలు చేయరు. అప్పుడు సమయం ఎలా సరిపోద్ది? మళ్ళీ పైనంగా అరవడాలు. ఎప్పుడు తొందర పెడతావు? ఎందుకు కావట్లేదురా నీకు టైము? ఎందుకు నీకు టైం సరిపోవట్లేదంటే ఎందుకు సరిపోలేదు చెప్పండి ఇప్పుడు మీరు? ఎందుకు? ఒకటి, లేవడమే లేటుగా లేస్తున్నారు. రెండవది, పనులు చక్కబెట్టుకోవడంలో ఏం లేదు, వీళ్ళకి ఒక ప్లానింగ్ ఉండదు. ఏముండదు? ప్లానింగ్ ఉండదు. మూడవది, ఈ ఉదాహరణకు చెప్తాను నేను. మీరు రేపు ఒక ఊరికి వెళ్ళాలనుకోండి, మీరు ఏం చేస్తారండి? ఈ రోజు అన్ని సర్ది పెట్టుకుంటారా? మరి ఆరాధనకు వెళ్ళాలంటే అప్పటికప్పుడు అన్ని సర్దుకోవాలి, అన్ని వెతుక్కోవాలి, దొరకవు కంగారులో గొడవలు. తీర బయటికి వెళ్లే ముందు భర్త మీద అరిచేసరికి వాడు హట్ అయి నేను రానుపో అంటాడు. పోనీ ఈయన అరిచాడు అనుకోండి, ఆమె హట్ అయి నేను రానుపో అంటేది. సో మీ వ్యక్తిగతమైనటువంటి లోపాల వల్ల మీరు ఎవరికి దూరం అవుతున్నారు? దేవునికి దూరం. ఇక్కడ దీన మనసులో కనబడుతుందా? లేదు. సో ఇప్పుడు స్త్రీకి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ అణకువ కావాలా? ఏం కావాలట? అణకువ కావాలి, స్వస్థ బుద్ధి కావాలి. ఇవన్నీ కావాలంటే కొన్ని పనులు చేయాలి. ఏంటట? జడలు అల్లుకొనడంలో టైం వేస్ట్ చేయొద్దు. బంగారు నగలు. నేను ఒక ప్రశ్న అడగొచ్చా మిమ్మల్ని? మీ దగ్గర ఎన్ని కిలోల బంగారం ఉంది? ఎన్ని కిలోల బంగారం ఉంది? కేజీ కూడా ఉండదా? మన స్థాయి గ్రాములే, కేజీల దాకా పోయే పరిస్థితి ఉండదు. తులాలు, అవునా? ఒక 10 తులాలు, 20 తులాలు, 30 తులాలు, అంతవరకేనా? సో నాతన్న దగ్గర ఉన్నట్టుంది బాగానే ఆ బంగారం స్కూల్లో ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు చూడండి, బంగారము ధరించుకోవద్దు అనేది దేవుడి పరిశుద్ధాత్మక ఉద్దేశం కాదు, కానీ మిగుల విలగలిగేటువంటి వస్తువులు ధరించుకుంటే మీకే ప్రమాదం కాదా? బంగారం ధరించుకుంటే ఏం జరుగుతుంది? దొంగలు దొంగిలిస్తారు కదా. తీరా మీరు ఆరాధనకు వచ్చే ముందు బంగారం పోయిందనుకో, దేవుని దగ్గరకు వస్తారా? రాలేరు కదా.
సో నేను దీని గురించి వేరే సందర్భంలో చెప్తా, ఇక్కడ కొంచెం వేరే ఎక్స్ప్లెనేషన్ ఉంది, తర్వాత చెప్తా. ఫస్ట్ ఏంటి జడలు, రెండోది బంగారం, మూడోది ఏంటిదట, మూడోది ఏంటిది వస్త్రాలు. వస్త్రాలు ధరించుకొనుటయను వెలుపటి అలంకరణ. ఇవన్నీ ఏ అలంకరణ అండి? వెలుపటి అలంకరణ. అటు కూర్చో, అటు కూర్చో, వెళ్ళి అటు కూర్చో. వెరీ గుడ్. మీ ఇద్దరి మధ్యలో అగాధం ఉంది. ఓకే, వెలుపటి ఇవన్నీ ఏంటమ్మా? వెలుపటి అలంకరణ. కానీ చాలా మంది అడుగుతారు, ప్రశాంత్ సార్ బొట్టు పెట్టుకోవచ్చా? బొట్టు పెట్టుకుంటే తప్పేంది? మీరు చెప్పండి అమ్మా, బొట్టు పెట్టుకుంటే తప్పేంది? తప్పేం లేదు. కానీ అది ఏ అలంకరణ? వెలుపటి అలంకరణ. ఏ అలంకరణ అది? వెలుపటి అలంకరణ. సో అది వద్దు. బంగారం మీరు వేసుకోండి, ఎక్కడ వేసుకోండి? వెలుపల కాదండి, లోపల వేసుకోండి. అరే బయట ఇంత పెద్ద చెంకీలు వేసుకొని, దండలు వేసుకొని, రాళ్ళు వేసుకొని, నక్లెస్ వేసుకొని తిరిగితే అది ఎవరిని ఆకర్షించడానికండి? ఇది పక్కన వాడిని శోధించడానికే కదా. సో మీరు రకరకాల జడలన్నీ వేసుకుని ఎవరిని ఆకర్షించడానికి? పక్కవాడిని శోధించడానికే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, వెలుపటి అలంకరణ ఏదైతే ఉంటుందో ఆ అలంకరణను మితముగా వాడండి. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయకండి. అనవసరంగా ఖరీదైనటువంటి చీరలు కొనుక్కొని, ఖరీదైనటువంటి ఆభరణాలు కొనుక్కొని అవి వేసుకొని రావడం వల్ల దేవుడు మహిమపరచబడడు. దేవుడు మహిమపరచబడకపోగా మీ పక్క వాళ్ళు శోధించబడతారు. అర్థమైందా? వాళ్ళు మిమ్మల్ని చూడటమే సరిపోద్ది, ఇక దేవుడిని ఎక్కడ ఆరాధిస్తారని. అందుకే దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు స్త్రీలు ఎలా ఉండాలట? ఒకటి జడలతో కానివ్వండి, రెండవది బంగారంతో కానివ్వండి, మూడవది వస్త్రములతో కానివ్వండి, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక. 4వ వచనం నుంచి అండర్లైన్ చేసుకోండి. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల. సాధువు అనే గుణము, మృదువైనటువంటి గుణం అనేటువంటి వెలుపల అలంకారం కాకుండా ఇదే అలంకారం అట, అక్షయ అలంకారము. అక్షయ అంటే నాశనము కానటువంటిది. క్షయాలంకారం అంటే పాడైపోయేటువంటిది. నిన్న నాకు ఒక సహోదరుడు త్వరగా వచ్చి నా చేతికి ఒక రింగు పెట్టాడు. ఇగో ఇదే రింగ్. అది ఇది క్షయమైందా అక్షయమైందా? మావిడ చూసి గోల్డ్ రింగ్ ఎప్పుడు చేపించామంటుంది. దీని ఖరీదు నేను చెప్పండి, కానీ ఇది క్షయమైందా అక్షయమైందా? నాకు ఉంగరాలు పెట్టుకోవడాలు, బ్రాస్లెట్లు ఇవి పెద్ద ఇష్టం ఉండదు. మీకు ఎగ్జాంపుల్ ఈరోజు చెప్పడానికి నేను ఇలాగే ఉంచుకున్నా. సో ఇప్పుడు ఇది క్షయమైందా అక్షయమైందా? క్షయమైనటువంటి అలంకారాలు మనకు అవసరము లేదు. అక్షయమైనటువంటి అలంకారం ఏంటంటే సాధువైనటువంటిది, మృదువైనటువంటి గుణం అనేటువంటి అలంకారం ఉండాలి. ఇంకా చెప్తున్నారు చూడండి, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము. ఏ స్వభావం అటుది? అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి. ఈ వచనం చదవలేరంటారా మన విశ్వాసులు చాలా మంది? మన అంటే వీరు కాదు, లోకంలో ఉన్నటువంటి విశ్వాసులు చదవలేరా? అసలు అలంకారం అంటే ఏంటి? క్రైస్తవులకు బాహ్యమైనదా అంతరంగమైనదా? అది క్రియలతో కూడినదా లేదా వేషధారంతో కూడినదా? మనుషులను ఆకర్షించేటువంటి అలంకారమా, దేవునికి ఇష్టమైనటువంటి అలంకారమా? ఒకసారి ఆలోచించుకోవాలి కదా. సో ఇప్పుడు చెప్పండి, ఇది నేను కంటిన్యూ చేసుకుంటూ పోతే ఇంకా చాలా సమయం పడుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఒకటి ఏ మనస్సు కలిగి ఉండాలి మనము? దీన మనస్సు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సే దీన మనస్సు. ఆ మనస్సు మీరందరూ కలిగి ఉండాలని దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని
హెచ్చరిక చేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ అందరిని దీవించును గాక. మీ అందరికీ వందనాలు.